నమస్తే అండి. అందరికీ శుభోదయం. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మేమైతే పల్లెటూరు జీవనశైలి, వ్యవసాయ జీవనశైలి ఏ విధంగా ఉంటది అనేదైతే చూపెట్టేస్తాము. ఎక్కువగా ఈ ఛానల్‌లో మనకి వ్యవసాయ జీవనశైలి గురించే ఉంటది. ఇంకా పల్లెటూరు అంటే వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి, ఇంకా వ్యవసాయ జీవనశైలి గురించే ఎక్కువగా అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా అప్పుడప్పుడు మనకొచ్చే పండగలు, పబ్బాలు ఇలాంటివి గూడా అయితే మీతో షేర్ చేయడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను. ఎక్కువగా వచ్చేసి వ్యవసాయ జీవనశైలి అంటే మా పక్క పెట్టే పంటలు, కొట్టే మందులు, వాడే ఎరువులు, రైతు పడే కష్టాలు, నష్టాలు, ఆవేదనలు, పెట్టిన ఖర్చులు, వచ్చిన ఆదాయాలు ఇలా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మర్చిపోకుండా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈరోజు అసలు ముచ్చట్లోకెళ్తే ఈరోజైతే టమాటాల కోతకైతే వెళ్తున్నాము. నువ్వు, మీ అమ్మ మాత్రమే వెళ్తున్నారు. మిగతా వాళ్ళంతా ఎటు పోయినారు అనుకుంటున్నారేమో. వాళ్ళైతే అందరూ ఊర్లో ఎళ్ళైతే ఎళ్ళిపోయారు. ఇంక మేమైతే మా ఇల్లు అసలే చివరకుంటది. అంటే మా ఇంటి చుట్టూ మా ఇంటి దగ్గరెళ్ళి వచ్చేవాళ్ళు ఎవ్వరు ఈ కోతకైతే రావట్లేదు. వాళ్ళైతే టమాటా చెట్లకి తీగలు కట్టడానికైతే వెళ్ళినారన్నట్టు. ఒక అత్తమ్మయితే ఉండేది. ప్రతిరోజు మమ్మల్నయితే కూసేదన్నట్టు. ఇంకా అత్తమ్మయితే వేరే వాళ్ళకి తీగలు కట్టడానికైతే వెళ్ళింది. ఇంక మిగతా వాళ్ళంతా ఊర్లో ఎళ్ళి అటైతే ఎళ్ళిపోయారు. వచ్చేసింటదిలే అనుకునేసైతే వెళ్లారంట. ఇంక మేమైతే ఇంక కొంచెం కడగట్లనో, గిట్లనో అయితే లేట్‌గా అయితే వెళ్ళినాము. నేను, మా అమ్మ, ఇంకొక పెద్దమ్మ మాకంటే ముందుగా వచ్చేసా అనింది గానీ, కాకపోతే ఇంక మేమే అయితే ముందుగా అయితే తోటలోకైతే వచ్చేసాము. ఇంక తోటలోకి రాగానే మీకైతే కాయలను చూపెట్టేద్దాము ఎలా పండినాయనేసి ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి కాయలు ఏ విధంగా అయితే పండిపోయి ఉన్నాయో చక్కగా అయితే పండిపోయినాయి. కోతకి వచ్చేసి 2 డేస్ అయితే తేడా ఉంటది. 2 రోజులు గ్యాప్ ఇచ్చి నాలుగవ రోజైతే కాయలైతే కోస్తారన్నట్టు. ఈరోజు కోసినామనుకోండి మళ్ళీ 2 రోజులైతే గ్యాప్ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ డే అయితే కాయలైతే కోస్తారు. ఇంకా ఈ చెట్లయితే బాగా అయితే ఉన్నాయన్నట్టు చక్కగా. అంటే పెరుగుదల చక్కగా అయితే ఉన్నది. ఈ మునంలో నుంచి ఇంకొక మునంలో ఉన్న వాళ్ళు కూడా కనిపిచ్చరు. ఆ విధంగా అయితే బాగా పెరిగిపోయినాయి చెట్లు. ఇంక తీగలు కడితే ఎట్లుంటది అంటే తడక కడితే ఎట్లుంటదో అట్లయితే ఉన్నది. ఇంక కాయలైతే పెరికేసి ఇంక పక్క మునంలోకి ఎత్తియడానికి అవ్వదు కాబట్టి ఇంక ఎవరి మునంలో వాళ్ళే అయితే కాయలైతే కోసుకుంటాము అన్నట్టు. ఇంకా మేమొచ్చేసరికి కురస మునాలు పట్టుకున్న వాళ్ళైతే ఆ మునాలైతే పెరకడం అయితే కంప్లీట్ అయిపోయి ఇంక నెక్స్ట్ మునాలైతే పట్టుకున్నారు. ఇంక మేము రాగానే మునాలైతే పెరికేసి మేము కూడా వాళ్ళతో పాటు అయితే పెరికేయాలి. వాళ్ళ జతకెళ్ళిపోవాలి అన్నట్టు టక అయితే పెరికేసినాము. మాకు కూడా మునాలైతే అయిపోయినాయి. ఇంక ఈరోజు అసలు ముచ్చట్లోకొస్తే ఈరోజొచ్చేసి 15 మంది టోటలు. సొంత వాళ్ళొచ్చేసి 6 మెంబర్స్, కూలి వాళ్ళొచ్చేసి 9 మెంబర్స్ అన్నట్టు. ఇంకైతే టమాటాలు అంటే కోతకి ఎట్లా ఏం రేటు పోతున్నాయి, ఏం ధరలు పోతున్నాయి, ఎక్కడికి మార్కెట్‌కేస్తాము అనేది చెప్తాను వినేయండి. మా పక్క అయితే ఎక్కువ చింతామణి మార్కెట్‌కైతే వేస్తారు. చింతామణికి చిన్న బాక్సులైతే వేస్తారన్నట్టు. ఇంకా మదనపల్లికంటారా అవైతే పెద్ద బాక్సులు. అసలే ఇప్పుడు ధరలు లేవు కదా! ధరలు గిట్టుబాటు అవ్వవు పెద్ద బాక్సులకేస్తే అన్నట్టు ఇంకెక్కువగా అయితే చింతామణి మార్కెట్‌కే అయితే ఏస్తారు. ఇప్పుడైతే ఇంతకుముందు కోతలు ఏ విధంగా పోయినాయంటే 500 వచ్చేసి ఒక కోత పోయింది. ఒక కోత వచ్చేసి 340, 320 ఇట్లా ఈ విధంగా అయితే వెళ్తున్నాయంట. ఇంక మధ్యలో 2 కోతలకైతే నేను మిస్ అయిపోయాను. ఎందుకంటే మన పని ఉండింది. అలానే కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉండింది. అందుకని చెప్పేసి నేనైతే మధ్యలో అయితే 2 డేస్ 2 కోతలకైతే రాలేదు. ఇంక ఈరోజైతే వచ్చినాం గదా! ఇంక గియాలటి ముచ్చట్లు చక్కగా అయితే మీ అందరితోన వివరిస్తాను. తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియోనే నచ్చకపోతే ఇంతకు ముందు వీడియోలైతే చెక్ చేయండి. ఆ వీడియోస్ నచ్చితేనే మన ఛానల్‌ని ఫాలో కావండి. ఓకేనా? అలానే ప్రతి ఒక్కరి సపోర్ట్ మాలాంటి వ్యవసాయదారులకి ఖచ్చితంగా ఉంటదనే నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా బూ అంటే అన్నం టయానికి మేమొచ్చేసి తలాకు 4 మునాలైతే పెరికినాము. ఇలా 15 మంది ఎన్ని మునాలు పెరికి ఉంటారు అనేది మీరైతే కామెంట్ బాక్స్‌లోకెళ్ళి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదే లాస్ట్ మునము, ఇదే భోజనం చేసేకి ముందు మునము అని చెప్పేసి ఈ డ్రమ్ము ద్వారా అయితే తెలుసుకున్నాను. ఇంకా భోజనం అంటారా గియాలైతే మా పిన్ని రాగి సంగటి, నూర్జార్ అయితే చేసుకొనొచ్చింది. ఇంక అందరూ తినేసారు. తాంబూలానికైతే కూర్చున్నారు. ఇంక ఇంతలోనే మా బాబాయ్ అయితే అదిగోండి ఇవైతే తీసుకొనొచ్చిండు స్వీట్స్, మడత కాజా. ఇవైతే ఇంట్లోనే చేసుకోవచ్చు పిన్ని అని చెప్పేసి జరసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంక తినేసి కొద్దిగా నీళ్లు తాగేసి మళ్ళీ అయితే మునాలు పెరకడం అయితే స్టార్ట్ చేసినామండి.
ఇంకా మళ్ళీ అయితే మునాలు పెరకడం స్టార్ట్ చేసినాము. ఇంక ఇప్పటి నుంచి అంటే ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క అయితే, ఇంక ఇప్పటి నుంచి జరిగేది ఒక లెక్క అన్నట్టు. 6 మెంబర్స్ అయితే కాయలైతే మోసుకుంటున్నారు. అన్నానికి ముందు పెరికిన బాక్సులన్నీ ఇంకా తోటలోనే ఉన్నాయి. ఇంకా ఆ కాయలన్నీ వాళ్ళైతే మోసుకొని ఏరుకోవాలి. దాన్ని కూడా 3 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేస్తుర్రు. సైజు కాయలు ఒక పక్క, మీడియం సైజు ఒక పక్క, చిన్న సైజు ఒక పక్క. ఈ విధంగా అయితే 3 టైప్స్‌గా అయితే డివైడ్ చేస్తారు అన్నట్టు. మళ్ళీ అవి ఎట్లా ధరలు పోతున్నాయి ఏమనేది ఇంకా మళ్ళీ నెక్స్ట్ కోతకొచ్చినప్పుడైతే తెలుస్తది. అంత దాకా మాకైతే తెలవదు. ఇంకా ఈరోజు అంటే టమాటాల కోతకొచ్చినాం గదా! రేపైతే వేరే వాళ్ళు తీగలు కట్టడానికైతే పిలిచినారు గానీ, కాకపోతే మాకే పని ఉన్నది. మా అత్తమ్మ వాళ్ళకైతే మొక్కజొన్న ఇత్తనాలు పూడ్చడానికైతే వెళ్ళాలి. ఇంకా వాళ్ళకైతే వెళ్ళి, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాయల కోతకొస్తే నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను. ఇంకా మేము 9 మందయితే కాయలు కోస్తున్నాము అని చెప్పినాం గదా! మేమొచ్చేసి 5 మందయితే ఒక గ్రూప్‌గా డివైడ్ అయినాము. 4 మెంబర్స్ ఒక గ్రూప్‌గా డివైడ్ అయినారు అన్నట్టు. ఇంకైతే ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఆటగాలి అంటారు గదా! ఆటగాలి అయితే ఎళ్ళిందంట. ఒక మనిషి మాటలు ఇంకొక మనిషికైతే వినపడవు. అలానే చెట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల గాలి అస్సలు చెట్లల్లోకైతే వస్తలేదు. చెట్లల్లో విపరీతమైన ఉడకైతే పెడుతుంది. ఇంకా బయట లేస్తే మాత్రం చల్లగా అయితే గాలి ఒక పట్టి చల్లగా తోలుతుంది. ఒక పట్టి ఎండ మాత్రం బీభత్సంగా అయితే కొట్టేస్తుందండి. ఒక పట్టి ప్రశాంతంగా చల్లగా మూసుకుంటది. ఒక్కోసారి మాత్రం విపరీతంగా అయితే ఎండ కొట్టేస్తుంది. ఇంకా 2:30కైతే కాయలు కోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫాంటా జ్యూస్ అయితే తెచ్చినారు. ఇంకా అదైతే తాగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. అంటే ఒక అక్క వాళ్ళొచ్చేసి టమాటా చెట్లకి తీగలైతే కడుతున్నారు. ఇంకా అక్క అట్లనే వాళ్ళ తోట దగ్గరకైతే వెళ్ళింది. ఇంకా మిగతా వాళ్ళము నేను, మా అమ్మ, ఇంకా ఇద్దరు పెద్దమ్మ గారొచ్చేసి మేమైతే నలుగురమైతే వచ్చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళైతే కాయలేరుతున్నారు. టైం అయిపోయింది గదా! మీరు వెళ్ళండి అని చెప్పేసైతే జెప్పినారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసామండి. అంటే ఇక్కడ నుంచి మేము సెపరేట్ అయిపోతాం. వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోతారు. వాళ్ళిద్దరూ ఊర్లోకెళ్ళిపోతారు. మా ఇల్లు కడకుంటది గాబట్టి మేమిద్దరు ఇట్లా గుట్ట కింద దూరి ఇట్లయితే మా ఇంటి దగ్గరకైతే డైరెక్ట్‌గా దారుంటది. ఇంక అట్లయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి నేను, మా అమ్మ అయితే ముందుగా అయితే వచ్చేస్తున్నామండి. అంటే మా గ్రూప్‌లో 15 మంది దాకా అయితే ఉంటారు. 10 మెంబర్స్ అయితే ఇక్కడికొచ్చినాము. మిగతా వాళ్ళు టమాటా చెట్లకి తీగలు కట్టడానికి వేరే అక్క వాళ్ళకైతే ఎళ్ళినారు. మా పక్కయితే ఎక్కువ ఇప్పుడు టమాటానే ఉన్నది. ఇంకా ధరల విషయానికొస్తే గిట్టుబాటు అవుతదా? అవ్వదా? అనేది పక్కన పెడితే ఇంకెక్కువగా టమాటా అయితే పెడుతున్నారండి. ఇంక ఇంటికొచ్చేసి ఊరి ప్రయాణం అయితే సడన్‌గా అయితే వచ్చింది. ఇంక ఊరికైతే బయలుదేరుతున్నాం. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.